హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన ఫ్రెండ్లీ బడ్జెట్లో పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి వచ్చే మ్యారేజ్ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అట్లా పెట్టుబడులకు ఉంటాయి. అండ్ యూఎస్లో వాళ్ళు చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పెట్టుబడులకి కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా కొంచెం బల్క్గా తీసుకెళ్తున్నారు. అంటే బల్క్గా అంటే మరి బేల్స్ అని నేను చెప్పను, ఒక 10-15 శారీస్ అట్లా తీసుకెళ్తున్నాను అనమాట. సో అట్లా ఎవరికైనా సరే, మనకి ఇండియాలో వాళ్ళ పెట్టుబడులకైనా, వాళ్ళకి పెట్టుబడులకైనా, లేదంటే మనం టెంపుల్స్కి వేసుకెళ్ళటానికైనా, మన కిట్టి పార్టీస్కి వేసుకెళ్ళటానికైనా, చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకెళ్ళటానికైనా కూడా మన బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే చక్కగా 80 గ్రామ్స్లో చినియా సిల్క్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇప్పుడు చూసారా, మీకు యాంటిక్ సిల్వర్ జరీతో సెల్ఫ్ బోర్డర్ అనమాట. చూడంగానే మనకి ఎలా ఉంది, పార్టీవేర్ శారీ లాగా ఉంది, కానీ పెట్టేది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. పళ్ళు కూడా చక్కగా ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకే, అండ్ బ్లౌజ్ మెయిన్ చూడండి, చక్కగా కొన్నిటికి మాత్రమే వస్తుందండి, అన్నిటికీ వస్తే నేను చెప్పను. బ్లౌజ్ అది మన శారీ మనకి లక్కీ అనమాట, మనం సెలెక్ట్ చేసుకునే శారీని బట్టి వస్తుంది. ఇది వచ్చేసి చక్కగా బ్లౌజ్ కూడా మనకి రిచ్గా వచ్చేస్తుంది. సో ఇంకా లైట్ వెయిట్లో ఉంది, గ్రాండ్గా ఉంది, మనకి ఇంకేం కావాలండి చెప్పండి. చక్కగా క్లాసీ లుక్ ఉంది, మంచి పర్పుల్ కలర్ అనమాట, సూపర్గా ఉంది. ఈ జరీ కూడా మనకి ఏదో పిచ్చి షైనింగ్ లేదు, యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. చక్కగా స్కాలప్ స్టైల్లో, అంటే పైన స్కాలప్ స్టైల్ నేను అంటున్నాను, నీట్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీకు గుర్తుందో లేదో, ఒక 2 years నుంచి బెనారసీలో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో రామేంగో పట్టు అని చెప్పి మన పార్టీవేర్ శారీస్ సేల్ చేసాం. ఇది 12,000, 10,500 నుంచి 13,000, 14,000 వరకు. చూడగానే అలా ఉందండి. మనకి ఫొటోస్లో, వీడియోస్లో చూస్తే నిజంగా అలాంటి శారీ అనుకుంటా, కానీ నేనైతే మాత్రం మీకు జెన్యున్గానే చెప్తాను. ఇది 80 గ్రామ్స్ మాత్రమే అనమాట. 80 గ్రామ్స్లో బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లో చినియా సిల్క్ అనమాట. ఓకే, లైట్ వెయిట్లో హాయిగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ శారీ ఇది కూడా మీకు వెయిటే రాదండి, లోపల పేపర్ ఉంటే వల్ల మీకు ఈ కలర్ వస్తుంది అనమాట. ఇది చూసారా, కలర్ వచ్చేసి బాదం మిల్క్ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ అనమాట. ఓపెన్ చేస్తాం, చెప్పగానే ఓపెన్ చేస్తాం మా కస్టమర్స్ కోసం. ఇది శారీ వచ్చేసి ఎంత క్లాసీ లుక్ ఉందండి, చాలా క్లాసీగా ఉంది. చిన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. చక్కగా బుటీ వస్తుందన్నమాట, చక్కగా స్కాలప్ స్టైల్లో బోర్డర్, కలాంజలి స్టైల్లో ఉంటుంది. అంటే మనకి బోర్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ స్టైల్లో వెళ్ళొచ్చు మీరు. చక్కగా చిన్న చిన్న బోర్డర్, బుటీ కూడా మనకి జరీ బుటీ, అండ్ పళ్ళు కూడా మనకి ఇది వచ్చేసింది. బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి చక్కగా మీకు రెడ్ కలర్, మెరూన్ రెడ్లోనే ఇది వచ్చేస్తుంది బ్లౌజ్. ఇది బోర్డర్ కూడా ఇది వచ్చేసింది అనమాట. ఇంకేం కావాలి చెప్పండి, లైట్ వెయిట్లో ఉంటుంది, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి ఇది కూడా ఇబ్బంది అనుకున్న వాళ్ళకి కొంచెం మీకు డ్రై వాష్ అని అనొద్దు, డ్రై వాష్ అంటే మరి వాష్ చేసి వాళ్ళు స్టాక్ పెడతారు. అండ్ మనకి పాలిష్ అని చెప్పేసి ఇచ్చేసేయండి చాలు. చక్కగా లైట్ స్టాక్ పెట్టించుకోండి, లేదంటే ఫాలింగ్లా కావాలంటే ఫాలింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ పాలిష్కి అని చెప్పేసి ఇచ్చేసేయండి, నీట్గా ఉంటుంది. లేదు మనం వాష్ చేసుకుని, షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 3,490 రూపీస్. ఓకే, మంచి బెస్ట్ ప్రైస్ అనమాట మన పెట్టుబడి శారీస్ కోసము, మన కోసము. నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ స్కాలప్ స్టైల్. ఇది కూడా మీకు కొంచెం ఇది కోరస్ స్టైల్ ఉంటుంది, చూసారా, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లైట్గా హాయిగా ఉంటుందండి. చిన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే శాంతంగా ఉంటుంది, చిన్న పెద్ద లేదండి. ఇలా సెకండ్ స్టెప్ పెట్టుకుంటే ఎటువంటి ట్రాన్స్పరెంట్ కూడా రాదు. చూడండి, శారీ అయితే చాలా యూనిక్గా ఉందన్నమాట, మంచి కొంచెం నావీ బ్లూ అనమాట. బుట్టి కూడా శారీ మొత్తం వస్తుంది, పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది, అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3,490 రూపీస్. ఇవన్నీ కూడా మీకు మంచి బెస్ట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్కి క్లౌడ్ బ్లూ. ఇది స్నఫ్ కలర్ బాగుంది కదా, మొన్న ఎవరు స్నఫ్ కలర్ కావాలి అని అడిగారే, నాకు గుర్తు రావట్లేదు. ఇది చూసారా, బాగుంది, చక్కగా మంచి స్నఫ్ కలర్ అంటేనే మనం మంచి కలర్ కనిపిస్తాము. దానికి వచ్చేసి మనకి ఇదన్నమాట, ఇది క్లౌడ్ బ్లూ. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్, ఇది బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చేస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 3,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్కి స్నఫ్ కలర్ అనమాట. అన్నీ లైట్ వెయిట్ అండి, ఏం మాత్రం వెయిట్ రాదు, ప్రశాంతంగా ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు హాయిగా అనమాట. ఇదిగోండి, లెవెండర్ కలర్కి స్నఫ్ కలర్ అనమాట, బోర్డర్ కలాంజలి బోర్డర్ స్టైల్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది
ఎలిఫెంట్ గ్రే కలరు, దానికి వచ్చేసి లైట్ ఏదో ఈ కలర్ నాకు నేను రావట్లేదండి, ఇది చాలా బాగుంది. అంటే కొంచెం మనకి డిఫరెంట్ కలర్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి ఇలా చూసుకోవచ్చు. ఇలా పేపర్ ఉంటే వాళ్ళండి వెయిటే లేదండి. ఇదిగోండి చక్కగా ఇలా కలాంజరీ డిజైన్ స్టైల్లో యాంటిక్ జరీతో వస్తుంది. మనకి బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అన్నమాట, అంటే ఇప్పుడు ఉండే బార్డర్ స్టైల్ కాకుండా. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. ఈ కలర్ కొంచెం న్యూగా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. ఎన్ని శారీ కూడా మీకు ఈరోజు కాస్ట్ వచ్చేసి అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ బ్లూకి స్నఫ్ కలర్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే మీకు చిన్యా సిల్క్ అని వస్తుంది అనమాట. ఇది చిన్యా సిల్క్, ఇది బాగుంది. క్రాస్ డిజైన్లో చాలా చక్కగా ఉందన్నమాట. చిన్న బార్డర్ స్నఫ్ కలర్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్. శారీ కాస్ట్ సేమ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్కి లెవెండర్ కలర్ బార్డర్. ఇలా చూపించు కొంచెం. పర్పుల్ కలర్కి లెవెండర్ బార్డర్. ఇది బాగుంది కదా, బాగుంది. చిన్న బోర్డర్స్, ఎందుకంటే ఎప్పుడు చూసినా పెద్ద బోర్డర్స్ అని అంటున్నారని చెప్పి చిన్న బోర్డర్స్ కూడా సెలెక్ట్ చేసి తెప్పించాము. పళ్ళు అండ్ బ్లౌజ్ పర్పుల్ విత్ లెవెండర్. నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ కలర్కి చక్కగా క్లౌడ్ బ్లూ అనమాట. అయ్యో నాకు ముందు ఎవరు అడిగారండి స్నఫ్ కలర్ ఉన్నాయా అని, మర్చిపోయా, నాకు గుర్తు రావట్లేదు. కస్టమర్ ఎవరు అడిగారు కానీ ఇవన్నీ చాలా బాగుంది. కాంబినేషన్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. స్నఫ్ కలర్ విత్ క్లౌడ్ బ్లూకి బార్డర్, డిఫరెంట్ బార్డర్ అండ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. కిందకి డౌన్ చేసావు. అండ్ పెసర గ్రీన్కి క్రీమ్ కలర్. మీకు ఫస్ట్ క్రీమ్ అండ్ రెడ్ చూపించాను కదా, అదే స్టైల్ అనమాట. టెంపుల్స్కి వెళ్ళినా, లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు చక్కగా మనం కొంచెం ట్రెడిషనల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలండి, చాలా స్టైల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది పెసర గ్రీన్కి క్రీమ్ కలర్ అనమాట. అండ్ పళ్ళు కూడా చక్కగా పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్కి క్రీమ్ కలర్. డిఫరెంట్ కాంబినేషన్ కదా ఇది, మీకు రెగ్యులర్గా కాకుండా. ఇది బాగుంది. ఆరెంజ్ అంటే పిచ్చి ఆరెంజ్ కాదు, చక్కగా నీట్గా ఉంటుంది. దానికి వచ్చేసి క్రీమ్ కలర్ అన్నమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి లైట్ స్కై బ్లూ. డిఫరెంట్, అన్ని కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు ఏమి చక్కగా అంటే కలర్స్ మనకి రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం న్యూ కాంబినేషన్స్ కూడా వెళ్తాం కాబట్టి చిన్న తలుపులో కొంచెం ఇలా సెలెక్ట్ చేసేవాళ్ళు. చూసారా, బాగుంది. ఇది కూడా క్లాత్ల విషయంలో మీకు తెలుసు, నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరికీ తెలుసు క్లాత్ వాల్యూ మనం ఎలా మెయింటైన్ చేస్తాం. పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ విత్ స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, పింక్. కొంచెం గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళు పెళ్లి కూతురు చేసినప్పుడు అందరూ పెడతారు, పిన్నులు, ఆంటీలు, అత్తమ్మలు అని అందరూ పెడుతుంటారు కదా. అలా చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క శారీ పెట్టాలి, మనం పెడితే ఫ్రెండ్లోనే పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి గ్రాండ్గా ఉంటుంది, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. మంచి రాణి పింక్కి క్రాస్ డిజైన్ అనమాట. చూసారా, చక్కగా ఉంది కదా, చక్కగా ఉంటుంది కాదు, గ్రాండ్గా కూడా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే అంతా కూడా క్రాస్ డిజైన్ వచ్చింది కాబట్టి. మంచి రాణి పింక్ అండి. మీకు కలర్ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. కలర్ కూడా కనిపిస్తుంది శారీలో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక బ్లూ కలర్ చూపించా కదా, నావీ బ్లూ, అలాంటిది కొంచెం ఈ కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్, కొంచెం పేస్టల్ షేడ్ అనమాట కలర్. మీకు బాగుంది కదా, చక్కగా డీసెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ నచ్చింది. పళ్ళు అంటే బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ ఇప్పటికీ ట్రెండ్ అయితే తగ్గలేదండి, అందరూ అడుగుతూనే ఉన్నారు ఆరెంజ్. ఆరెంజ్లో నేను వేసుకున్న స్టైల్ అనమాట, సెల్ఫ్ బోర్డర్. చక్కగా మీకు బూటీస్ కూడా పెద్ద పెద్దగా వచ్చింది, గ్రాండ్గా ఉంటుంది.
శారీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది శారీ. చూసారా స్కాలప్ స్టైల్లో చక్కగా. ఇది మీకు చూడగానే ఎలా ఉంది, మనకి గ్రాండ్గా ఉంది. వీడియో వరకు చూడగానే చాలా గ్రాండ్గా ఉంది. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. కానీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేది సెల్ఫ్లో మీకు బెనారస్ స్టైల్లో ఉంటుంది. ఇది చిన్న సెల్ఫ్లో మీకు చక్కగా పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి. కొంచెం మనకి తక్కువ బడ్జెట్లో గ్రాండ్ శారీ కావాలనుకుంటే ఇలాంటి సెలెక్ట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్ అట్లా కూడా బాగుంటుంది. ఎటువంటి వెయిట్ కూడా రాదు మీకు. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్. ఇక రెడ్ కలర్ అంటే మీకు తెలుసు, పూజలకైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది అనండి. ఈ శారీ చూడగానే అబ్బా అనుకున్నా, కానీ వేసుకుంటే నేను వేసుకొని చూపిస్తున్నాను కదా, అందుకే ఎంత స్టైల్గా ఉంది చూడరా. వేసుకోవచ్చు. మనం కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకొని గ్రాండ్గా వెళ్ళాలి, ఏదన్నా అకేషన్ బట్టి వెళ్తాం కాబట్టి అలాంటప్పుడు ఈ శారీ కూడా యూజ్ అవుతాయి. రెడ్ కలర్ పళ్ళు అంటే బ్లౌజ్. లాంగ్ రిలేషన్స్ వాళ్ళకి హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చండి. మన కాస్ట్లీ శారీస్ ఏపైనా కూడా ఇలాంటి శారీస్ యూజ్ చేయొచ్చు, బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కలర్. ఇదేం కలర్? స్నఫ్ కలర్. స్నఫ్ కాదు, ఒక బీట్రూట్ కలర్ లాగా ఉంటుంది. ఇది వైన్ కలర్ అనొచ్చు. చూడండి మీరు, కలర్ అయితే సేమ్ న్యాచురల్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి నిజంగా కాస్ట్లీ శారీస్ లాగా ఉంది, అంత బాగుంది కలర్. చక్కగా ఈ బంచెస్ కూడా చూడండి మీనాకారి లాగా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. ఇది ఎన్ని శారీ మీకు ఇదే కాస్ట్. పింక్, ఇది టమోటా పింక్ అని కూడా అనొచ్చు. నేను అన్నాను కదా మీకు ఇట్లా బంచెస్ ఒక్కటి ఒక్కొక్క కలర్ లాగా వచ్చిందని, అట్లా చాలా బాగుందన్నమాట. టమాటో పింక్ కలర్ బాగుంది, గ్రాండ్గా ఉంది శారీ. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. ఈ కలర్ చూసారా మీరు, డిఫరెంట్ కాంబినేషన్. అసలు కట్టుకోండి ఎంత బాగుంటుందో, నిజంగా కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఏంటంటే లైట్ రస్ట్ కలర్ లాగా ఉంది, దానికి వచ్చేసి సీ గ్రీన్ అనమాట. కలర్ కావాలి నేను చూసుకుంటే సారీ అండి, మీరే చూసుకొని కలర్ సెలెక్ట్ చేసుకోండి. కానీ కలర్ అయితే మాత్రం నాకు న్యూ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది కాస్ట్ శారీ కట్టే స్టైల్లో చక్కగా స్టెప్ పెట్టి కట్టుకోండి, ఎంత చక్కగా ఉంటుందో శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3490 రూపీస్. పెట్టుబడులకైనా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బెనారసీలో టిష్యూ అనమాట. కొంచెం యంగ్స్టర్స్కి వేసుకోవాలి, వాళ్ళు ఏదైనా లాంగ్ రిలేషన్ వాళ్ళకి పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళాలి. కంచిపట్టు అంత బడ్జెట్ ఎందుకు అనవసరం అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి. పిల్లలనే కాదు, అంటే నేను యంగ్స్టర్స్ ఎందుకు అంటే వితౌట్ బోర్డర్లో వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నాను. ఇవ్వండి టిష్యూ బెనారస్. వెయిట్ లేదండి, మీరు టిష్యూ అన్నాను కదా, బరువు ఉంటుంది, ఏదో మందం ఉంటుంది. 100% చెప్తున్నాను, జెన్యున్గా బరువే లేదు. చక్కగా చిన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సీ గ్రీన్లో టిష్యూ అనమాట. ఇలా ఉంటుంది శారీ. ఓకే, వేసుకెళ్ళొచ్చండి. వాళ్ళు ఏంటండి పిల్లలు యంగ్స్టర్స్ ఒకసారి వేస్తున్నారు, 2 సార్లు వేస్తున్నారు, తీసేస్తున్నారు. చక్కగా పార్టీకి వాడుతున్నారు, తీసేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి శారీస్ యూజ్ చేయండి. మనకి కట్టే స్టైల్లో కడితే ఏ శారీ అయినా అందంగా ఉంటుంది. అంటే మనకి మెయిన్ బ్లౌజ్ సెట్టింగ్ బట్టి మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, నిన్న కూడా ఒక ఆవిడ అంటున్నారు అనమాట, పిల్లలకి తక్కువలో చాలు, కొంచెం గ్రాండ్గా నీట్గా ఉంటే శారీ వాళ్ళకు 1 or 2 టైమ్స్ వేస్తారు, తీసేస్తారు అని. అలాంటప్పుడు ఇలాంటి బడ్జెట్ శారీలో మంచిగా కాస్ట్లీగా అనిపిస్తుంది. శారీ అయితే సూపర్గా ఉంది. 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చే కలర్ వచ్చేసి ఇదన్నమాట. మీకు వెయిట్ లేదండి శారీ, నిజంగా చెప్తున్నాను. ఇది కూడా మీరు కట్టే స్టైల్లో కట్టుకోండి పిల్లలకి. అంటే వితౌట్ బోర్డర్ కాబట్టి పిల్లలు అని యూజ్ చేశాను నేను. ఇవ్వండి ఇట్లా స్టెప్ పెట్టుకుంటాం కాబట్టి పిల్లలు ఎట్లాగైనా చిన్న స్టెప్ పెట్టుకొని కట్టుకుంటారు కదా పెళ్ళిళ్ళు అంటే, చక్కగా ఆర్నమెంట్ పెట్టుకున్నారంటే ఇలాంటి శారీస్ కాస్ట్ లుక్ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మాకు కొంచెం కలాంజలి డిజైన్లో కావాలి, బోర్డర్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళు, కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా అనమాట. సీ గ్రీన్లో మీకు కొంచెం డిజైన్ అంతా కూడా క్రీపర్ స్టైల్లో ఉంటుంది, టిష్యూ ఉంటుంది అనమాట. ఇది బాగుంది, ఇది కూడా
కొంచెం టిష్యూస్ ఇష్టపడే వాళ్ళకి ఇలా నచ్చుతాయి. గ్రాండ్గా ఉంటుంది, వెయిట్ ఏం లేదండి. అండ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి 3400, సారీ బ్లౌజ్ అంటే కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి టమాటా పింక్లో కళ్ళత. ఇది ఎంత కాస్ట్లీగా ఉందో చెప్పండి, నిజంగా చెప్పండి. కట్టే స్టైల్లో కట్టుకోండి, పిల్లలు సూపర్గా ఉంటుంది. ఇది కట్టి పెట్టివా, బాగుంది. కలర్ కాంబినేషన్ బట్ట ఏమో కానీ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది. 20,000 రూపీస్ శారీ లాగా ఉంది, చాలా చక్కగా ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందా క్రాస్ డిజైన్ చూపించాను కదా, పెసర గ్రీన్లో అనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కానీ కొంచెం గ్రాండ్గా బాగుంటాయి అనమాట. ఇక్కడ క్రాస్ డిజైన్ అనమాట ఇది. అంటే పళ్ళు, బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు మెరూన్ కలర్, మంచి బొట్టు మెరూన్ అనమాట. ఇది గ్రాండ్గా ఉంది, శారీ గ్రాండ్గా ఉంది. మీకు సింపుల్గా నీట్గా చక్కగా వర్క్ కూడా చాలా నీట్గా ఉంది జరీ. అండ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మంచి గంధం ఎల్లో. ఏ శారీకి ఆ శారీ క్రాస్ డిజైన్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. వేసుకున్నా కూడా మన కట్టే స్టైల్లో కడితే హైలైట్ అవుతుంది, డెఫినెట్గా హైలైట్గా ఉంటుంది. మంచి మస్టర్డ్ ఎల్లో అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. స్నఫ్ కలర్, మనకి ట్రెండీగా బాగా వెళ్తున్న శారీస్ ఇవి. బాగుంది, చాలా చక్కగా ఉంది, పెట్టుకుంటే చూడండి. పళ్ళు మంచి మెరూన్ రెడ్ కలర్. మెరూన్ రెడ్ అంటే ఇంకెవరికైనా గ్రాండ్గా ఉంటుంది శారీ. పళ్ళు, బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్. లెవెండర్ కలర్, స్కాలప్ స్టైలు, నేను వేసుకున్న స్టైలు అండ్ గ్రాండ్గా ఉంది. నాకు ఈ బుటీస్ భలే నచ్చాయండి. చూసారు ఈ బుటీస్ చక్కగా ఒక్కొక్కటి మల్టీ కలర్, మంచి ప్యూర్ బెనారస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇదేమో పర్పుల్ వస్తుంది, ఇదేమో బ్రింజల్ కలర్ వస్తుంది. బాగుంది గ్రాండ్గా. వెయిట్ ఏ శారీ కూడా మీకు వెయిట్ అయితే రాదు. ఈ వీడియోలో శారీస్ మాత్రం చక్కగా బెనారసీలో చినియా సిల్క్ అంటారు. బ్లౌజ్ కూడా మీకు గ్రాండ్గా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 3490 రూపీస్ అండి. మంచి బెస్ట్ ప్రైస్ పెట్టాము. అండ్ ఎందుకంటే ఫంక్షన్స్కి పెట్టుబడికి అట్లా ఉంటుంది, మనం వేసుకోవడానికైనా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకంటే మన 5 డేస్ అండి, పెళ్ళి అంటే 5 డేస్ ఆ 6 డేస్ వరుసగా పిలుస్తున్నారు కాబట్టి నలుగురికి వెళ్ళొచ్చు. పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా రోజు బడ్జెట్ మరి హై బడ్జెట్ కట్టలేము కాబట్టి ఇలా చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్లో శారీస్ తీసుకున్నాడంటే ఫోటోషూట్కి వెళ్ళి మంచి సెలెక్ట్ చేసుకున్నాడంటే సూపర్గా ఉంటుంది. కాబట్టి చక్కగా ఒక్కొక్క రోజు అంటే మళ్ళీ 5 డేస్లో కూడా 2 పూటలు వెళ్తాము. 2 పూటలు వెళ్ళినప్పుడు ఎన్ని శారీస్ అవసరం, దగ్గర 10 శారీస్ 11 శారీస్ అవసరం. సో అలాంటప్పుడు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.